హైదరాబాద్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉప్పల్, బోడుప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, అంబర్పేట, నల్లకుంటలో వర్షం దంచుకొట్టింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వాటర్ నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక కర్మన్ఘాట్ దగ్గర రహదారిపై భారీ వృక్షం విరిగిపడింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, లక్డీ కపుల్, మాసప్ ట్యాంక్, కోటి, దిల్సుఖ్ నగర్ ఏరియాలో వర్షం కురిసింది. వాటర్ లాగింగ్ ఏరియాలో హైడ్రా, మాన్సూన్ టీమ్స్ ఇప్పటికే మోహరించాయి. ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్తో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు మోస్తరు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు వెదర్ ఆఫీసర్స్. ఇక ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పాటు ఈదురు గాలులతో వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. నగరంలో చినుకు పడితే చాలా ప్రాంతాలు స్తంభించిపోతాయి. గంటల కొద్దీ ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనదారుల బాధ వర్ణనాతీతం. దీనికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు ట్రాఫిక్ పోలీసులు. ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే మాదాపూర్ జోన్లో వర్షాకాలంలో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా చర్యలకు సిద్ధమయ్యారు. ప్రతి మెయిన్ పాయింట్ వద్ద ట్రాఫిక్ అధికారితో పాటు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. మాదాపూర్ పరిధిలో ఐకియా నుండి కూకట్పల్లి, గచ్చిబౌలి ఫ్లైఓవర్, కొత్తగూడ ఫ్లైఓవర్ మీదుగా ఎక్కువగా వాహనదారులు ప్రయాణాలు సాగిస్తుంటారు. కాబట్టి ఇలాంటి పాయింట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. మాదాపూర్ పరిధిలో 25 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని, వివిధ శాఖలతో సమన్వయంతో ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు చేశామంటున్న మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలో సాధారణంగానే ఉదయము, సాయంత్రము ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు మనం చూస్తుంటాము. అందులోనూ వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళలా వాహనాలు ముందుకు కదలాలంటే చాలా పెద్ద సమస్య అన్నమాట. ముఖ్యంగా మాదాపూర్ జోన్ ఐటీకి ఒక విధంగా కేర్ ఆఫ్ అడ్రస్. మాదాపూర్ జోన్ సంబంధించి చాలా వరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఈ మాన్సూన్ టైంలో ఎదుర్కొంటారు. సో ఈ రెయినీ సీజన్లో ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాట్లాడేందుకు మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్, మాన్సూన్ వచ్చింది అంటే మెయిన్గా మాదాపూర్ పైన అందరూ చూపు ఉంటుంది. ఐటీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటుంటాయి. సో మాదాపూర్ జోన్ పరిధిలో ఈ మాన్సూన్ సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధంగా ముందుకెళ్ళనున్నారు? మీకు అందరికి తెలుసు, మాదాపూర్ జోన్ అనేది ఐటీ సెక్టర్ హబ్. సో ఇక్కడికి వేరియస్ ప్లేసెస్ నుంచి, సిటీ నలుమూల నుంచి కూడా ఎంప్లాయీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో చాలా వరకు ఈ మెట్రో ద్వారా కూడా వస్తున్నారు. సో మిగతా వారు మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా వస్తున్నారు. మిగతా కొందరు ఓన్ వెహికల్స్ వస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకు నార్మల్ సిచ్యువేషన్లో ట్రాఫిక్ వెళ్ళడం ఇబ్బంది ఏమి ఉండదు. వర్షం పడినప్పుడు ఎనీ కంజెషన్ ఉండడంప్పుడు లేదా బ్రేక్ డౌన్ అయిన సందర్భంలో మా స్పెషల్ టీమ్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. టీటీఎఫ్ టీమ్స్ అని, అట్లాగే మోటార్ సైకిల్ స్పెషల్ టీమ్స్ ఉంటున్నాయి. మా ఆఫీసర్స్ కూడా మొబైల్ చేస్తూ వితిన్ నో టైంలో ఆ బ్రేక్ డౌన్ అయిన వెహికల్ని షిఫ్ట్ చేసి పక్కకు పెట్టించడం జరుగుతుంది. అలాంటి టైంలో స్లో అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. సో ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కువ కావడంతో స్లో అనేది జరుగుతుంది. సో వీటిని మేము మాకు వీలైనంత త్వరగా మీరందరూ కూడా గమ్యం చేరడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్గా మాదాపూర్ జోన్లో ఈ ట్రాఫిక్ సంబంధించి ఎక్కువగా కూడా వాహనాలు నిలిచే సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే ఎక్కువ ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ ఏర్పడే ప్లేసెస్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇప్పుడు మాదాపూర్ జోన్లో పర్టికులర్గా ఐకియా నుంచి కూకట్పల్లి వెళ్ళే రోడ్ ఒకటి, ఐకియా నుంచి మనకు సైబర్ టవర్స్, యశోద, ఆర్ఓబి, అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మనకు గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి కొత్తగూడ ఫ్లైఓవర్, ఆఫీస్ పేట్, అల్విన్ కాలనీ, ఈ 2 మార్గాల ద్వారా మ్యాక్సిమం కమ్యూటర్స్ ఈ రోడ్స్ని వాడడం జరుగుతుంది. సో ఈ పాయింట్లో మేము ఆల్మోస్ట్ ఆల్ వెరీ షార్ట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ను కూడా పెట్టేసుకొని మా ఆఫీసర్స్ని అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. సో మా వాళ్ళు అక్కడ ఉండి టైం టు టైం వాటిని రెగ్యులేట్ చేయడం,
అక్కడ నుంచి ట్రాఫిక్ లేట్ కాకుండా పంపించడం జరుగుతుందండి. మెయిన్గా ఐటీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్, మాదాపూర్ అంటేనే ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తుంటాం కాబట్టి ఐటీకి సంబంధించిన కంపెనీస్ సంబంధించిన వాళ్ళతోని అంటే వాళ్ళ లాగౌట్ టైమ్స్ అందరూ ఒకేసారి బయటకు రావడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. గతంలో ఒక్కొక్క టైంలో వాళ్ళే సెట్ చేసుకొని బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉండే. సో ఈసారి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు దానికి? సిమిలర్ అండి వాళ్ళకు, ఎందుకంటే అందరు ఒకేసారి రావడం వల్ల వారికి లేట్ కావడంతో పాటు కామన్గా వెళ్ళేటువంటి కమ్యూటర్స్ కూడా డిలే కావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరీ హాఫ్ అన్ అవర్ ఆ విధంగా లాగౌట్స్ ప్లాన్ చేసుకున్నారు, అదే మెయింటైన్ చేస్తున్నారు. మిగతా ఎంఎన్సీస్ కూడా మా అపీల్. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో లాగౌట్ గ్యాప్ని మీరు మెయింటైన్ చేస్తే మీ ఎంప్లాయీస్ అందరూ కూడా త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒక విధంగా మాదాపూర్ జోన్ అనేది పెద్ద జోను, దాంతోపాటు ఈ వెహికల్ కమ్యూటర్స్ కూడా ఎక్కువగా రెగ్యులర్గా వేలాది వాహనాలు ప్రయాణాలు చేస్తుంటాయి. సో ఈ రెయినీ సీజన్ దృష్టిలో పెట్టుకొని వాటర్ లాగింగ్ పాయింట్స్ సంబంధించి మన జోన్ పరిధిలో ఎన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేశారో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాటర్ లాగింగ్ పాయింట్స్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వాటిని బేస్ చేసుకొని మోర్ దెన్ 25 అబౌవ్ మా డివిజన్ పరిధిలో ఉన్నాయి. సో వాటిని అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకొని ఆల్మోస్ట్ 50% లాగౌట్ పాయింట్ అయితే ఉన్నాయి వాటిని రెక్టిఫై చేయడం జరిగింది. రిమైనింగ్ అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి, వాటిని కూడా షార్ట్లీ కంప్లీట్ చేసేసి కమ్యూటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము గమ్యం చేరే విధంగా ప్రయత్నం చేస్తామండి. మెయిన్గా ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే వాహనదారులకి ఈ రెయినీ సీజన్ దృష్టిలో పెట్టుకొని మాదాపూర్ నుండి ట్రాఫిక్ పోలీస్ నుండి మీరు ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఆ వర్షాలు కురిసే టైంలో వాళ్ళు ఏ విధంగా వివరించాలి, దాంతోపాటు పోలీసుల తరఫు నుండి మీరు ఏం అపీల్ చేస్తారు వారికి? ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం హైబ్రిడ్ సిస్టమ్ అవకాశం ఉంది. సో ఎప్పుడైతే హైబ్రిడ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ రెయినీ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఆఫీస్కి రాకుండా హైబ్రిడ్ ద్వారా కూడా వాళ్ళు వర్క్ అటెండ్ చేసుకోవచ్చు. అదొకటి. మిగతా వాళ్ళు ఎవరైతే ఆఫీసెస్కి వస్తారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించేసి వలసిందిగా, అట్లాగే పోలీసుకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఇది మొత్తానికి మాన్సూన్ సంబంధించి మాదాపూర్ జోన్లో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే సిద్ధమైపోయారు. వర్షాకాలము వచ్చేసింది కాబట్టి ఏ క్షణము వర్షం కురిసినా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రచించడంతో పాటు ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతోటి సమన్వయంగా ముందుకెళ్తున్నాము. ఎక్కడ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండానే వీలైనంత వరకు చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాము అనేది మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పలు వైన్ షాపుల్లో దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు. లక్షల విలువైన మద్యాన్ని ఎత్తుకెళ్లారు. మంగల్పల్లి గేట్ సమీపంలో ఉన్న కనకదుర్గ వైన్స్తో పాటు ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై ఉన్న మల్లికార్జున వైన్స్లో చోరీలకు పాల్పడ్డారు. వైన్ షాప్ రేకులను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు మద్యం బాటిళ్లతో పాటు డబ్బులను అపహరించారు. ఇబ్రహీంపట్నం పోలీసులకు వైన్ షాప్ ఓనర్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్లోజ్ టీమ్స్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. పెళ్లి వైన్స్, శ్రీ కనకదుర్గ వైన్స్ రాత్రి దొంగలు పడ్డారు. 100 టొమాటోస్ బాటిల్లో ఈ బాటిల్ ఆ బాటిల్ అన్నీ కలిసి మొత్తం టోటల్ కూల్ చేస్తే 82,000 వస్తుంది. అది ఎవరో దొరకలేరు. అది కూడా తీసుకుపోయారు కెమెరాది. మరి అది ఎవరో అర్థమవుతలేదు. ఇక్కడ క్యాష్ చిల్లర కాయిన్స్ 10లో 20 ఉండే, ఒక 12,000 దాకా ఉండే, బాగానే ఉండే. ఆల్రెడీ సస్పెండ్. దాదాపు అక్కడ గోడ ఉండే, ఆ గోడ గులగొట్టి గ్రిల్స్ కట్ చేసుకొని వచ్చారు. సరే అని చెప్పి అది ఏం చేసినాము, వాల్ చేసేసినాం దాన్ని డైరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, రేకులు కట్ చేసారు మొత్తం డైరెక్ట్. సెక్యూరిటీ ఉండు, సెక్యూరిటీని మరి జాబ్ పెట్టారో మరి ఏం చేసారో తెలియదు మనకు. సెక్యూరిటీ అడుగుతాడు, సపోర్ట్ చేసలేడు. మరి అది వాల్ కట్ చేసుకొని కిందికి వచ్చి మొత్తం మీద మొత్తం వాటర్ బాటిల్ అన్నీ ఏమన్నా మందు బాటిల్ అన్నీ తీసుకొని పోయి క్యాష్ దొరకక వాడు ఎంత దొరుకుతా అంత టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోయింది. కాడు తెచ్చుకొని మొత్తం కట్ చేసింది సార్. బాచుపల్లి అంజిలప్ప మర్డర్ కేసులో భార్య రాధను అరెస్టు చేశారు పోలీసులు. భర్తను చంపి నార్మల్ డెత్గా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రియుడితో మాట్లాడొద్దని భర్త చెప్పినందుకే భర్తను హత్య చేసినట్లు చెప్పారు. అంజిలప్ప మద్యం సేవించి పడిపోగానే గుండెలపై కొట్టి గొంతు నుమిలిందని చెప్పారు. అనుమానం రాకుండా తాగి చనిపోయినట్లు పోలీసులకు చెప్పింది. అయితే అంజిలప్ప కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన బాచుపల్లిలో జరగడంతో కేసును బాచుపల్లికి బదిలీ చేశారు.
దర్యాప్తు చేసిన పోలీసులు భార్యను నిందితురాలుగా తేల్చి అరెస్టు చేశారు. పోస్ట్ మ్యాన్లను తప్పకుండా గేటెడ్ కమ్యూనిటీలోకి అనుమతించాలని జీహెచ్ఎంసీ సర్క్యులర్ జారీ చేసింది. బల్దియా పరిధిలోని అన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కు సర్క్యులర్ జారీ చేసింది. పోస్ట్ మ్యాన్లను లిఫ్టుల్లోకి అనుమతించడంతో పాటు వారికి పార్కింగ్ ప్లేస్ కూడా కల్పించాలని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్నాళ్ల నుంచి పోస్టుల డెలివరీ పోస్ట్ మ్యాన్లు ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్లోకి పోస్ట్ మ్యాన్లను సెక్యూరిటీ గార్డులు లోపలికి అనుమతించడం లేదు. పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక డాక్యుమెంట్స్ డెలివరీ చేయడంలో తమ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ సర్క్యులర్ జారీ చేసింది. పోస్ట్ మ్యాన్లను ఆపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో గంజాయిని నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వలారెడ్డి. బీహార్ రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకున్న 3.5 లక్షల విలువైన 11 కిలోల 130 గ్రాముల గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు షాద్నగర్ ఎక్సైజ్ పోలీసులు. ఇక రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రం సమీపంలో ఓల్డ్ నేషనల్ హైవేలోని ఓ కిరాణా షాప్లో తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ పోలీసులు. బీహార్ వాసి పింటూ సింగ్ గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో 2 కిలోల గంజాయి ముడి పదార్థం, 9 కిలోల 150 గ్రాముల 40 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు లభించాయన్నారు. నిందితుడి నుండి గంజాయిని సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా నందిగామ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఓ చిన్న హోటల్లో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. సోదాల్లో 2 కిలోల గంజాయితో పాటు 9 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్ముతున్న పింటూ సింగ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. స్కూల్స్, కాలేజీల్లో గంజాయి అమ్మేందుకు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు ఎక్సైజ్ డిపిఓ ఉజ్వల. నిన్న 4th జూలై నైట్ 9 గంటలకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్సైజ్ టీమ్ షాద్నగర్ వాళ్ళు నందిగామ విలేజ్ మెయిన్ రోడ్ పైన ఓ కిరాణా కొట్టు అండ్ హోటల్ లాగా నడుపుతున్న పింటూ సింగ్ ఇంట్లో కిరాణా షాప్ లో రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ లో భాగంగా 11 కిలోల 130 గ్రాముల గాంజా మొత్తం, అంటే దీంట్లో 2 కిలోలేమో 2 బండిల్స్ ఆఫ్ డ్రై గాంజా ఉంది అండ్ 9 కిలోల పైన ఏమో గాంజా చాక్లెట్లు ఉన్నాయి 40 ప్యాకెట్లు వర్త్ ₹3 lakh అండ్ అబౌవ్ సీజ్ చేయడం జరిగింది. పింటూ సింగ్ అనబడే ముద్దాయిని కూకట్పల్లిలో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ హాస్టల్స్ లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకుండా ఆర్టీవీ లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నోటీసు ఇచ్చినా సమాధానం రాకపోవడంతో హాస్టల్స్ను సీజ్ చేయడానికి అధికారులు వెళ్లారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలని చెప్పడంతో హాస్టల్ నిర్వాహకులు అభ్యంతరం చెప్పారు. 2 రోజులు టైం ఇవ్వాలని కోరారు. సోమవారం సాయంత్రం కల్లా ఖాళీ చేయకపోతే లీగల్గా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. హైదరాబాద్ ఉప్పల్ ఆర్బీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నటుడు ఫిష్ వెంకట్ను పరామర్శించారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వెంకట్ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందజేశారు మెట్టు సాయి కుమార్.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ పరిధిలో బుజిలి మహంకాళి ఆలయంలో గోరింటాకు బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహంకాళి అమ్మవారికి గోరింటాకుతో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్లోని మహంకాళి టెంపుల్లో మహిళలు గోరింటాకుతో అమ్మవారిని అలంకరించి బోనాలు సమర్పించారు. మహిళలందరూ గోరింటాకును తీసుకొచ్చి ఒక్కచోట వేసి రోళ్లలో దంచి గోరింట ముద్దగా తయారు చేశారు. ముందుగా అమ్మవారికి గోరింటాకుతో అలంకరించారు మహిళలు. అనంతరం తమ చేతులకు గోరింటాకుతో అలంకరించుకున్నారు మహిళలు. గోరింటాకు అందంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ తాజా మాజీ మేయర్ లత. ఆషాఢ మాస గోరింటాకు సంబరాలు గట్టిగా ఇవ్వాలి. ఆషాఢ మాస గోరింటాకు సంబరాలు. మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే పనులకు ఎట్టకేలకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవతో మోక్షం లభించింది. గత కొన్నేళ్లుగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్, తుర్కపల్లి, బొల్లారం స్టేషన్, వెంకటాపురం నుంచి లయోలా కాలేజ్ రోడ్, మల్కాజ్గిరి గౌతమ్ నగర్, నేరెడ్మెట్ వాజ్పేయి నగర్లో రైల్వే గేట్ల సమస్య ప్రజలను వెంటాడుతోంది. ఒక్కసారి రైల్వే గేటు పడిందంటే గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎమర్జెన్సీ కోసం ఆ దారి గుండా వెళ్లే వాహనదారులకు రైల్వే గేట్లు ప్రధాన సమస్యగా మారాయి. ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది ఎమ్మెల్యేలు మారినా ఆ సమస్యలకు మాత్రం మోక్షం లభించలేదు. ఈ సమస్యలనే ప్రధాన హామీగా గత ఎన్నికల ప్రచారంలో మర్రి రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక నియోజకవర్గ ప్రజలు సైతం ఆయనకు పట్టం కట్టారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముందుకెళ్తున్నారు. రైల్వే గేట్ల సమస్యను పరిష్కరించేందుకు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. రైల్ గేటు వేసే సమయంలో నియోజకవర్గ ప్రజలు పడుతున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం నిధులు మంజూరు చేసింది. దీంతో ఎట్టకేలకు సుమారు 5 రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టారు. బొల్లారం, తుర్కపల్లి, బొల్లారం స్టేషన్, వెంకటాపురం, మల్కాజ్గిరి గౌతమ్ నగర్, నేరెడ్మెట్ వాజ్పేయి నగర్లో రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ పనులు పూర్తయితే ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. దీనికి తోడు ట్రాఫిక్ సమస్యకు కూడా చెక్ పడనుంది. ఎమ్మెల్యే చొరవ, శ్రద్ధ, పట్టుదలపై మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే గేట్లతో విసిగిపోయిన తమకు ఉపశమనం కలిగించేలా చొరవ తీసుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి రుణపడి ఉంటామంటున్నారు. రాష్ట్రంలో ఇథనాల్ ప్రాజెక్టుల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ప్రొఫెసర్ హరగోపాల్. పాలమూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలో ఇథనాల్ పరిశ్రమలను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకించిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు హరగోపాల్. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ప్రజలకు జనడమే కానీ గౌరవ జీవనం అవసరం లేదా అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు ప్రొఫెసర్స్, మేధావులు, రైతులు పాల్గొన్నారు. పాలమూరులో సాగునీరు, కరువు కాటకాలు, వలసలు ఇంకెంత కాలమని ప్రశ్నించారు మేధావులు. తెలంగాణ రాష్ట్రంలో అతి వెనుకబడినటువంటి జిల్లా మహబూబ్నగర్ జిల్లా. అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లా వెనుకబడింది. ఈ జిల్లాలో జీవనదులు పారుతున్నా ఈ నదుల నీళ్లు జిల్లాకు అందుబాటులో లేకపోవడం వలన ఈ పరిస్థితి ఏదైతుందో చాలా దారుణంగా మారింది. వలసల జిల్లాగా మారి దాదాపు మహబూబ్నగర్ జిల్లాలోని సగము జనాభా దేశంలో భిన్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పనిచేసుకునేటువంటి ఒక దుస్థితి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. అయితే జిల్లా అభివృద్ధి చెందుతుందని, నీళ్లు వస్తాయని ప్రజలు ఆశించి ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాలమూరు జిల్లా నీళ్ళ గురించి మనం దేశవ్యాప్తంగా ప్రచారం చేశాం.
అప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే పాలమూరు జిల్లా యొక్క పరిస్థితి మారుతుందని కూడా మనం కొంత విశ్వసించాం. కానీ తీరా జిల్లా అంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదే నిర్లక్ష్యం జిల్లా వైపు జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి పేరు మీద పెడుతున్నటువంటి ఫ్యాక్టరీలు అంటే పరిశ్రమ వద్దని కాదు, పరిశ్రమలు కావాలని పోరాటాలు జరిగాయి. కానీ కాలుష్యాన్ని విషాన్ని చిమ్మి ప్రజల జీవితాన్ని ప్రకృతిని విధ్వంసం చేసేటువంటి ఫ్యాక్టరీలు మీరు పెట్టొద్దనేది మనం చెప్తూ వచ్చాం. తర్వాత ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఇథనాల్ ప్రాజెక్ట్స్ను పెడతా ఉంటున్నారు. మొత్తంగా తెలంగాణలో 29-30 ఇథనాల్ ప్రాజెక్ట్ పెడతా ఉంటే ఇథనాల్ వలన చిత్తనూరు మీ దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న చెరువు దేని మీద అయితే ప్రజల జీవనం ఆధారపడింది ఆ చెరువు అంతా విషతుల్యమైపోయి అక్కడ పశువులు నీళ్ళు దాంట్లేదు, పిల్లలు స్నానాలు చేస్తే వాళ్ళ శరీరం నిండా బొబ్బలు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫార్మస్యూటికల్ కంపెనీ పెడతా ఉంటున్నారు. అయితే మా పాలమూరు ప్రజలు చిత్తనూరు కానీ ధన్వాడలో కానీ ఈ కాలుష్యము చేసేటువంటి ప్రాజెక్టు మాకు వద్దు, ఈ పరిశ్రమలు వద్దని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. రాజ్భవన్లో మీడియా ఎక్సలెన్స్ అవార్డ్స్ను ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య వృత్తిలో సెల్ఫ్లెస్ సేవలు అందిస్తున్న డాక్టర్స్కు మెడికల్ ఎక్సలెన్స్ అవార్డ్స్తో సత్కరించారు గవర్నర్. దాదాపు 120 మంది డాక్టర్స్కు అవార్డులను అందజేశారు. త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలో బ్లడ్ బ్యాంక్స్, మొబైల్ బ్లడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు సమాజం కోసం మెడికల్ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. The mobile units, CPR drives and youth training reflect deep commitment. The new blood center at Masab Tank, upcoming generic medicine stores and care for the elderly reflect the vision of inclusive healthcare. I urge all stakeholders, doctors, donors and institutions to strengthen the Red Cross through membership, CSR support and volunteering. To the awardees of Medical Excellence Awards 2025, I offer my heartfelt congratulations. Your dedication elevates not just the profession but the human spirit. I earnestly appeal to all members of the medical fraternity to dedicate at least one day a week in the service of the less privileged, offering free consultations for treatment through voluntary efforts. Today, visiting a hospital has become both emotional and economical ordeal for many. That is just as in the courtroom, where the winner often weeps in private and the loser in public. Hospitals too witness similar anguish, regardless of the outcome. This must change. Let us explore every possible way to make healthcare more accessible and affordable to all. As we are marching towards the Viksit Bharat, one of the main pillars of that Viksit Bharat is healthcare for all. The greatest social justice in providing accessible healthcare for all, especially for people who are living in the margins. And Red Cross is a very internationally reputed organization. An organization where people volunteer for nation building. And I'm very glad to know from the district collector that the Red Cross has young Red Cross over 1 lakh, over 1 lakh, 1.33 lakhs, 1.36 over 60 lakh volunteers. This spirit of volunteerism needs to be encouraged. మోహరం కోసం ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. 100 ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఊరేగింపు కోసం ఏనుగును తీసుకొచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్ డబీర్పురాలోని బీబీకా ఆలంను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి దర్శించుకున్నారు పొన్నం ప్రభాకర్. ధట్టీలు సమర్పించి బీబీకా ఆలంలో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అమీర్ అలీ ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని పాల్గొన్నారు. అటు డబీర్పురాలోని బీబీకా ఆలం నుంచి ఊరేగింపు ప్రారంభమై యాకత్పుర సర్దార్ మహల్, చార్మినార్ మీదుగా మండి మిలారం, పురాణి హవేలీ, చాదర్ఘట్ వరకు కొనసాగనుంది. మొహర్రంకు సంబంధించి
పాత బస్తీలో ఉన్నటువంటి బీబీ కాలాం అష్రూ ఖానాకి ఈరోజు నేను మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రులు అందరం కూడా కలిసి ఈ యొక్క మొహర్రం జరపాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సంవత్సరాల తరబడి నుంచి, వందల సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నటువంటి ఏనుగు ఏదైతే అంబారీ జులూస్ ఉందో అందుకు ఏనుగును కూడా తెప్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు బీబీకా ఆలం అష్రూ ఖానాకు నేను మరియు మైనార్టీ మంత్రి గారు వచ్చి ఈరోజు జరుగుతున్న మొహర్రం సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాం. మహానగరంలో వన మహోత్సవానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అధికారులు. హెచ్ఎండీ ఆధ్వర్యంలో ఉన్న 42 నర్సరీల్లో భారీ ఎత్తున మొక్కలు సిద్ధం చేశారు. కొత్తగా విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో 4.5 కోట్ల మొక్కలు నాటడానికి అధికారులు రెడీ చేస్తుండగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మరో 25 లక్షల మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే బల్దియా పరిధిలో రెగ్యులర్గా నాటే మొక్కలతో పాటు ఈసారి కొత్తగా హర్బల్ మొక్కలను పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఒకప్పుడు చెరువులు, పార్కులకు చిరునామాగా ఉన్న సిటీ చివరికి కాలుష్య నగరంగా మారుతోంది. దాదాపు 1 కోటికి చేరువవుతున్న వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్తో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజురోజుకి పెరుగుతున్న పొల్యూషన్ని తగ్గించడానికి చెట్ల పెంపు చాలా కీలకంగా మారనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం వన మహోత్సవం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా భారీగా మొక్కలు నాటనున్నారు. ప్రభుత్వ పార్కులు, రోడ్ల మధ్య సెంట్రల్ మీడియన్, చెరువులు, అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్, ప్రభుత్వ సంస్థల ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు. వన మహోత్సవంలో భాగంగా ఆరోగ్యాన్ని పంచే మొక్కలను పంపిణీ చేసేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. డయాబెటీస్ను తగ్గించే ఇన్సులిన్, మల్టీవిటమిన్, వాము, తమలపాకులు, తులసి, అలోవెరా తదితర ఔషధ మొక్కలను పౌరులకు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా రకాల్లో ఇప్పటికే కొన్ని మొక్కలు అందుబాటులో ఉండగా మరికొన్ని సమకూర్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఆయా మొక్కల పంపిణీతో వాటిని నాటడంతో పాటు పెంచడంపైన పౌరులు ప్రత్యేక శ్రద్ధ చూపుతారంటున్నారు అధికారులు. గతంలో హరితహారం కార్యక్రమంలో ఎక్కువగా మోనోకార్పస్ చెట్లను నాటారు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఈసారి వాటిని పెట్టకుండా పండ్ల మొక్కలు నాటుతామంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో 25,52,000 మొక్కలు నాటడానికి సిద్ధమవుతున్నారు అధికారులు. బల్దియా పరిధిలోని పార్కులు, సెంట్రల్ మీడియన్స్, ఖాళీ స్థలాలు, కాలనీ పార్కులు, చెరువులతో పాటు రోడ్ల పక్కన మొక్కలు నాటాలని నిర్ణయించారు. అత్యధికంగా కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీనగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏకు మొత్తం 4,94,00,000 మొక్కలున్నాయి. వీటిని పెంచడంతో పాటు అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయడం, నాటడానికి ఖర్చంతా హెచ్ఎండీఏనే భరించనుంది. పార్కులు, చెరువులు, జాతీయ, రాష్ట్ర రహదారులు, సెంట్రల్ మీడియన్లు, అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల్లో ఈ మొక్కలు నాటనున్నారు. మిగతా మొక్కలను పబ్లిక్కి పంచడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 64 పార్కుల్లో 36 లక్షల మొక్కలు నాటనున్నారు. 108 అవెన్యూ ప్లాంటేషన్ ప్రాంతాలు, 421 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్ల వెంబడి 24 చెరువుల దగ్గర మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే 17 గవర్నమెంట్ ఆఫీసులకు చెందిన ఖాళీ స్థలాలతో పాటు అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల్లో మొక్కలు నాటనున్నారు. ఇక మిగిలిన మొక్కలను పబ్లిక్తో పాటు ప్రైవేటు సంస్థలకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పబ్లిక్ను భాగస్వామ్యం చేస్తామంటున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సర్వే గణాంకాలను లోతుగా పరిశీలించి వివిధ కోణాల విశ్లేషణ చేసిన తర్వాత రాష్ట్రంలోని 242 కులాలకు గ్రేడింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది. వారం 10 రోజుల్లో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీ సిద్ధమైంది. వెనుకబడిన కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో చైర్మన్గా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ కంచె ఐలయ్య, కన్వీనర్ ప్రవీణ్ చక్రవర్తి, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, డాక్టర్ సుఖదేవ్ థారోట్, డాక్టర్ హిమాంశు, నిఖిల్ డే, ప్రొఫెసర్ బాంగ్య బుక్యా, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిటీ కార్యదర్శి అనుదీప్ దురిశెట్టిలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ ఆధారంగా 4 సార్లు సమావేశంలో లోతుగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వము ఒక మాన్యువల్ ఆధారంగా కోడ్ నంబర్లతో లెక్కలు తీసినట్లు ఇంతవరకు దేశంలో ఎవరు తీయలేదు. ఆ లెక్కలలో చాలా జనము ఊహించని అంశాలు బయటకు వచ్చినాయి. ఆ లెక్కల్ని మేము మొత్తము కులాలై 242 కులాలై దగ్గర 72 ప్రశ్నలకు వాళ్ళు ఇచ్చిన సమాధానాలు, వాట్లలో కీలకమైన అంశాలు 42 తీసుకొని ఈ మొత్తము కులాల కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్, ఇటువంటి ఇండెక్స్ను ఇప్పటివరకు ఎవరు తయారు చేయలేదు. 4 మీటింగులు ఈ కమిటీ కూర్చొని ఒక కొత్త సిస్టమాటిక్ మెథడాలజీని ఎన్నుకొని ఈ ఇండెక్స్ను తయారు చేశాం. ఈ సర్వే నివేదిక దాదాపు 300కు పైగా పేజీల్లో ఉందని, ఆ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కులాల వారీగా గణాంకాలను క్రోడీకరించి ప్రతి కులానికి కంపోజిట్ బ్యాక్ వర్డనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఇచ్చారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి విశ్లేషణ ఏ రాష్ట్రంలో జరగలేదని తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం పక్కా గణాంకాలతో నిర్వహించింది. ఈ అధ్యయనానికి సంబంధించి తుది నివేదిక తయారైందని, వారం 10 రోజుల్లో ప్రభుత్వం సమయం ఇచ్చిన వెంటనే నివేదికను సమర్పించనున్నట్లు చెప్పారు కమిటీ వైస్ చైర్మన్ కంచా ఐలయ్య. ఈ నివేదికను పబ్లిక్ డొమైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. మేము ఇవ్వబోయే రిపోర్టును ఫైనలైజ్ చేశాము. అందరూ సభ్యులు ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. దాన్ని అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్, దీనికైతే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చైర్మన్గా, నేను వైస్ చైర్మన్గా, ప్రవీణ్ చక్రవర్తి ఢిల్లీ నుంచి డేటా ఎక్స్పర్ట్, తర్వాత కాంగ్రెస్ ప్రొఫెషనల్ నేషనల్ నెట్వర్క్ చైర్పర్సన్ ఆయన, మాతో పాటు ఇంకో 6 మెంబర్లు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాం. ఈ రిపోర్టును కొద్ది రోజులలోనే తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తాం. కులాలకు గ్రేడింగ్ ఇవ్వాలని నిపుణుల కమిటీ సూచించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక పరంగా ఆయా కులాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ధారించి గ్రేడింగ్ ఇచ్చారు. ఆ గ్రేడింగ్ ప్రకారం కులాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. 242 కులాలకు గ్రేడింగ్ ఇవ్వడంలో అభ్యంతరం ఏమైనా ఉంటే ప్రభుత్వానికి లేక తమ కమిటీ ముందు చెప్పొచ్చని తెలిపారు.